క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి సమయంలో వచ్చిన మీ అందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు మన అంశం రైట్ డిసిషన్ ఇన్ ద రైట్ టైం. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం. చాలా మందికి మంచి సమయం వచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. సో కరోనా అనేది మంచి సమయమా చెడు సమయమా ఆలోచన చేయండి. ఈ కరోనా ఇదొక మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ కరోనా సమయంలో ఫ్యామిలీ టుగెదర్, కుటుంబం అంతా కూడా ఒక దగ్గర ఉండి ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మీరు మామూలుగా కూడుకోండి అంటే కూడుకోరు, మామూలుగా ఇంట్లో ఉండి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు సచ్చినట్టు ఇట్లనే ఉన్నారు, బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఒకవేళ మనం బయటికి వెళ్తే బంధించబడి అర్థమైందా? నిన్న పోలీసు వాళ్లకు ఒక ఉత్తర్వులు వచ్చాయట. ప్రతి ప్రాంతం నుండి కనీసం 200 బండ్లన్నీ సీజ్ చేయండి. నేను సాగుకు పోయి చూస్తుంటే 2 బండ్లను సీజ్ చేసేసి ఇంతవరకు ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండడము, ఇంట్లో ఉండి పిచ్చి పిచ్చి పనులు చేయడము అది మంచి పని కాదు. ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎందుకు ఇంట్లో పెట్టాడు? రైట్ టైం, రైట్ డిసిషన్. ఎందుకు మనం సమయాన్ని వృధా చేయాలి? మనం ఉన్న స్థలంలోనే, మన ఇంటిలోనే కుటుంబముగా చేరి దేవుణ్ణి ఆరాధించండి, దేవుని గణపరచండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ కరోనా దినముల గురించి కూడా ఒకరోజు దేవుని కృపాసనం యుద్ధ మనం లెక్క చెప్పాలి. నీకు ఇంత సమయాన్ని ఇచ్చాను, నువ్వు ఏం చేసావని ప్రభు అడుగుతాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశావు, ఎన్నిసార్లు నాతో గడిపావు, ఎంత సమయం నాతో గడిపావు, నువ్వు జవాబు ఏం చెప్తావు? ఆలోచన చేయి. గుడికి రాలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి, మరి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఇదే కదా మనం చేసేది. ఇష్టం వచ్చింది మనకి తినడము పండడం, బొల్లు పెంచడం, రోగాలు ఎక్కువ తెప్పించుకోవడం, ఇదే అవుతున్నది. కానీ ఈరోజు మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అదేమిటి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ రీతిగా అంటున్నాడు, ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిప్పీల దేశంలోనికి తప్పించుకొని పోదును. దావీదు ఏమంటున్నాడంటే, నేనిక్కడ నిలుచుట మంచిది కాదు. ఎక్కడ నిలుచుట మంచిది కాదు? దావీదు ఎక్కడున్నాడు అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు దేశం అంటే, ఇశ్రాయేల్ అంటే ఆశీర్వదించబడిన దేశం. హల్లెలూయా. దీవించబడిన దేశం. యావత్ ప్రపంచమంతా ముసుగులేసుకుంటే ఒక్క ఇశ్రాయేలు దేశము మాత్రమే ముసుగులు తీసి గంతులు వేస్తున్నారు. అంత టెక్నాలజీ దేవుడు వారికి ఇచ్చాడు, అంతగా దీవించాడు. నాన్ కోవిడ్ ఏరియా, నాన్ కోవిడ్ కంట్రీ ఇజ్రాయేల్ దేశం. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ దేశం గురించి మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, వాగ్దాన దేశం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం అది. నిజంగా ఆ దీవించబడినటువంటి స్థలంలో ఉన్న దావీదు ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ ఉండడం కంటే నేను ఫిలిష్తీన్ల దేశంలోనికి వెళ్ళటం మంచిది అనుకుంటున్నాను. ఇన్ రైట్ టైం he is supposed to take right decision, but in spite of right decision he is taking wrong decision. సౌలు చేత థ్రెటనింగ్ ఉన్నది, నో డౌట్.
సౌలు తరుగుతూ ఉన్నాడు. ఏ క్షణంలోనైనా సౌలు వచ్చి అతన్ని హతమార్చడానికి తౌలు వెతుకుతా ఉన్నాడు. ఈరోజు దావీదు యొక్క కర్తవ్యం ఏమిటంటే అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఎదురించాలి. ఎందుకంటే ఎదురించడానికి నీ సామర్థ్యత అక్కడ ఏమి పనికిరాదు. నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడే నీ పక్షంగా పోరాడుతాడు, తానే నీ పక్షంగా పోరాడతాడు. నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. నువ్వు కరోనా కొరకు నువ్వేదో పోరాడవలసిన అవసరం లేదు. అది రాకుండా ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా బయటపడేయాలి? దేవుడే నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడే నీకు తోడుగా ఉంటాడు. మన ఇంటి పక్కనే కరోనా ఉండొచ్చు, ఇంటి పైన ఉండొచ్చు, ఇంటి కింద ఉండొచ్చు, గాలి రావచ్చు, ఏమైనా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సమస్యలు అనేటివి ఎలాగైనా వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. ఈ సమస్యలను అధిగమించుకొని మనం చేయాల్సింది ఏమిటంటే మనం పోరాడడం నేర్చుకోవాలి. సమస్యలకు భయపడితే అది మనల్ని భయపెడుతూనే ఉంటుంది, మనం దేవునికి దూరం అవుతూనే ఉంటాం. ఎంతకాలం అపవాదికి భయపడుతూ దూరంగా ఉంటారు? ఆలోచన చేయండి. ఎంతకాలం దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు? హౌ లాంగ్? బాధ అనిపించట్లేదా? వేదన అనిపించట్లేదా? అయ్యో అయ్యో అనేటువంటి వేదన నీలో అనిపించట్లేదా? ఇలా నేను చెప్తుంటే కొందరికి బాధ అవుతున్నది. మా బాధలు ఏమంటే గుడికి రమ్మంటాడు. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమైన విశ్వాసికి ఆ వేదన ఉంటుంది, ఆ వేదన ఉంటుంది. ఈ మామూలు విశ్వాసాలకు ఎట్టుంటది అంటే ఏముంటది, కొంతపాటి అవసరం లేదు. ముందు మనం దావీదు ఎక్కడున్నాడు అంటే ఆశీర్వదించబడిన స్థలంలో ఉన్నాడు, దేశంలో ఉన్నాడు. సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? తప్పించుకోవడమేనా? గుడికి రాకుండా ఉండడమేనా? ప్రార్థన చేయకుండా ఉండడమేనా? వాక్యం చదవకుండా ఉండడమేనా? తిని నిద్రపోవడమేనా? సోమరులు అయిపోవడమేనా? పోరాడడం నీకు తెలియదా? పోరాడడం నీకు రాదా? పెనుగులాడడం యాకోబును చూసి నేర్చుకోలేదా? రాత్రంతా ఏం చేశాడట? పెనుగులాడ. అదే కాలం లేవగానే మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. హల్లెలూయా. మోసగాండ్లను సహితం దేవుడు ఇశ్రాయేలుగా, ప్రార్థనా పరులుగా మార్చగలడు. అయ్యో నా క్యారెక్టర్ బాగలేదు, అయ్యో నా బ్రతుకు బాగలేదు, అయ్యో నా జీవితం బాగలేదు, నా యొక్క పరిస్థితులు బాగలేవు, నేను ప్రార్థన చేయొచ్చో లేదు, నేను గుడికి రావచ్చో లేదు, నేను దేవునికి ఇయ్యొచ్చో లేదు, నేను దేవుని సేవలో పాల్గొనొచ్చో లేదో అని వంకతో వెనక్కు జారిపోతూ ఉంటాం. నేను మొన్న చెప్పాను కదా, కుంటి గుర్రానికి జారిందే వంకనాడు, కొందరికి ఒళ్ళంతా వంకనే. అర్థమైందా? ప్రతిదానికి వంకనే. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. సమస్యలు ఉన్నాయండి. సమస్యలలో నువ్వు దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. సమస్యలలో యు ఆర్ టేకింగ్ యువర్ ఓన్ డిసిషన్ విచ్ ఈస్ రాంగ్. సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలలో నువ్వు రాకుండా ఉంటే అది నీకే ప్రమాదం. ఐ అప్రిషియేట్ బ్రదర్ అనిల్, షేక్ కుమార్ కోవిడ్ నుంచి బయటపడ్డారు, వచ్చారు. గాడ్ బ్లెస్ యూ. రైట్. మీకు అందరు ఉన్నారు, వారు కూడా వస్తే దేవునికి మహిమ. ఇప్పుడు ఇదే వంకాని మనం రాకుండా ఉంటే అపవాది ఏం చేస్తాడు? సెకండ్ టైం కూడా. అర్థమైందా? నువ్వు భయపడ్డావా? డరా నాకేం కాదు అని మన ధైర్యంగా బయటకు వచ్చామనుకోండి, దేవుడు చూసుకుంటాడు. దేవుని కార్యం కదా, దేవుడు చూసుకుంటాడు. ఈరోజు ఫ్రైడే, 4th ఫ్రైడే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఈ కమింగ్ ఫ్రైడే. రైట్. వెనక్కు పోయేది లేదు. పోలీసు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళే వస్తారు, తీసుకుంటారు, పంచిపిస్తారు. మనం కాలు నిలబడుతుందా? దేవుడే సహాయం చేస్తాడండి, ద్వారా తెరుస్తాడు. లాక్డౌన్ లో కూడా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు సగౌరవంగా.
వీఆర్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ టు ద పోలీస్ పీపుల్. పోలీస్ సిబ్బంది అందరికి కూడా మరి వాళ్ళని మనం ఎప్పుడు పేదలకే పంచి పెడుతున్నాం. పోలీస్ సిబ్బందికి ఎవరు పంచి పెట్టాలి? మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరు పంచి పెట్టాలి? సో దిస్ టైమ్ వీఆర్ హెల్పింగ్ ద పోలీస్ బ్రదర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. హౌ వండర్ఫుల్! దేవుడు ఒక చక్కటి ఆధిక్యతను, అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని అనుకూలంగా ఉంటే చేయడంలో గొప్పతనం ఏమీ లేదండి. అన్ని అనుకూలంగా ఉంటే ఏదైనా చేస్తాం మనం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనే ముందుకు రావాలి. కానీ భయస్థులు ఎక్కువ ఉన్నారండి. ఎవరున్నారు? భయస్థులు ఎక్కువ ఉన్నారు. శీలుడి అంటే భయస్థుడు అని అన్నట్టు, అగోపులి అంటే ఇగోపులి. అయ్యో, ఇంత భయమా, ఇంత భయమా అంటే దేవుని పైన నీకు ఏమాత్రము నమ్మకం లేదే దావీదు. ఎందుకు భయపడుతున్నావు? నీ పక్షముగా యుద్ధం చేయవాడు యెహోవా కదా. సింహాన్ని చీల్చిన వారు ఎలా చీల్చావు? దేవుడిచ్చిన ధైర్యంతో సింహాన్ని చీల్చావు, ఎలుగుబంటులు చీల్చావు. గొలియాతు తలను తెగనెత్తమని నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ సౌలు ఎంత ముందు? సౌలుకి ఎందుకు భయపడుతున్నావు? సౌలు ఒక సమస్యగా మారిపోయాడే. ఈరోజు సౌలును తప్పించుకోవడానికి పార్టీ మార్చేస్తున్నాడు. రాజకీయాలు ఏం చేస్తారండి? ఈ పార్టీలో నుండి ఆ పార్టీలోకి జంప్ చేస్తారు, ఆ పార్టీలో నుండి ఇంకో పార్టీలోనికి జంప్ చేస్తా ఉంటారు. దావీదు కూడా ఇశ్రాయేలు పార్టీ, యేసయ్య పార్టీ. కానీ ఇప్పుడు ఎవరి పార్టీ? అన్యుని పార్టీ. ఫిలిస్తీన్ల పార్టీలోనికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పక్షంగా యుద్ధం చేయడానికి నిర్ణయం సిద్ధమవుతున్నాడు. ఎంత బాధాకరమైన విషయం! ఇన్ని రోజులు చేసిన ప్రయాసం అంతా వృధా అయిపోయింది. ఇన్ని రోజులు గుడికి వచ్చావు, ఇచ్చావు. ఈ దినాలలో నీ విశ్వాసాన్ని కనపరుచుకోలేకపోతున్నావు. ఈ పరిస్థితుల్లోనే దేవుడు నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ ఆల్ టు కమ్ టు ద చర్చ్. మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్ లో వీక్షించండి. దాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అది కూడా సాధ్య కాదు కదా కొందరికి. అది కూడా సాధ్య కాదు. ఎంత బాధకరమైన విషయం, ఎంత బాధకరం. దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నా, సదుపాయాలు ఇస్తూ ఉన్నా మన శరీరము సహకరించండి. అని పౌలు ఒక మాట అంటాడండి, నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను. హల్లెలూయా! ఏం చేస్తున్నాడట? నలగగొట్టుకొనుచున్నాడు. కరోనా ఉన్నది, గుడికి పోవాలి, పోవాలి, అంతే పోవాలి, ఏమన్నా కానీ పోవాలి. నలగొట్టడం అంటే అది, సుఖపెట్టడం అంటే ఏమవుతూనే. కరోనా ఉన్నది, ఏమయ్యో నువ్వు అనిల్ నేను రాట్లేదు, నువ్వు జయకుమార్ నేను రాట్లేదు, మరి నీకేమైంది చెప్పండి. సరే వీళ్ళిద్దరు వచ్చారు, మీ ఇంట్లో అత్తలేదు పత్తలేదు, ఆలోచన చేయండి. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ ఆల్, నాట్ ఫోర్సింగ్ యూ ఆల్. మీరు ఎక్కడ ఉన్నా సోదరులుగా ఉండండి. గెటప్. ఇది దేవుని దినం. దేవుని ఆరాధించండి, దేవుని గణపరచండి, దేవుని నామాన్ని స్తుతించండి. మీ ఇంటిని ఆ మందిరముగా మార్చండి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేయట్లేదు, ఆరాధన చేయట్లేదు, సరిగ్గా నిద్ర కూడా వాళ్ళు. నేను సోదరుని అడిగినాను, గుడికి వస్తలేడు చాలా కాలమైంది. ఏం బ్రదర్ మొత్తం గుడికే వాళ్ళు చేసినావు అని అంటే, మరి ఇంట్లో ఉన్నావు మంచుకున్నావా అంటే, ఏడ మంచుకున్నా సార్, ఏడ మంచుకున్నా. నువ్వు ఇంట్లో మంచిగా లేవు, ప్రభులో కూడా మంచిగా లేవు. ఎందుకండి? ఎందుకు? ఈరోజు దావీదు పరిస్థితి సందిగ్ధంలో ఉన్నది. ఒకవైపు కరోనా తరిమినట్లుగానే సౌలు తరుగుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన చేయవలసిన పని ఏమిటంటే దేవునికి అప్పగించి దేవుని వైపు చూడవలసిన దాని. ఎందుకంటే వాక్యంలో ఉన్నది కదా, ఎందాలేసుని వైపు చూచేదరో పొందేదరు వెలుగు మోకమునా.
కన్నతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయాను. మన జీవితం అంతా ఫోన్లు చూసుడమేనా? పొద్దున్న లేవగానే ఫోను, పడుకునేటప్పుడు ఫోను, మధ్యరాత్రి లేవగానే ఫోను, పెళ్లి కిందనే ఫోను, తల కిందనే ఫోను. బైబిల్ పెట్టుకునే దినాలు పోయి ఏమైనా ఫోను ఫోను ఫోను. ఇక ఫోన్ ఏమవుతుందో. ఈరోజు మన బ్రతుకులు మ్యాజికల్ గా మారిపోయి, రోబోటిక్ గా మారిపోయి, యాంత్రికంగా మారిపోయినాయి. దేవుడు చూస్తున్నాడు, మనందరినీ ఒకరోజు లెక్కడుతాడు. నీకు ఎంత సమయం ఇచ్చాను, ఇంట్లో ఉండి ఏం చేశాను, ఇంట్లో ఉండి ఎంత సమయాన్ని గడుపుతున్నావు, ఎంత సమయాన్ని గడుపుతున్నావు. నేను ఒక ఫ్యామిలీని చూశాను, పిల్లలు అంటా ఉన్నారు, దినమునకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నారు. హౌ వండర్ఫుల్. ఇంకో ఫ్యామిలీని అడిగినాను, చేస్తాం, ఇక స్టార్ట్ చేస్తాం. ఏమంటున్నారు? ఇక స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసే లోపల కాల్ వచ్చింది అనుకో. ఏ కాలు? నరులారా తిరిగి రండి, జయప్రకాష్ రా అంటే ఏం చేయాలి? అమ్మో నేను రాను ప్రభు, నాకు టైం ఉందని అంటారా? అనడానికి వీల్లేదు. వెంటనే విడిచి నాకు కరోనా లేదు, నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఓ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, నేను ఎక్కడికి పోను అని అనుకుంటున్నావు. ఏమి లేకున్నా దేవుని పిలుపు అయితే అందరికీ వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? నీ మోసపు మాటలు, నీ మోసపు తలంపులు, నీ మోసపు క్రియలు వదిలిపెట్టావా? ఇంట్లో మోసం, బయట మోసం, పనిలో మోసం, నువ్వు చేసే ప్రతి పని మోసం. ఈరోజు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే దినం వచ్చింది. యేసు వైపు చూడు, మారు మనసు పొందు, రక్షణ పొందుకో, దేవునితో సమయం గడుపు. సందిగ్ధంలో ఉన్నది, బయటికి వెళ్ళలేని పరిస్థితి. దావీదు కూడా తొంగి చూడని పరిస్థితి. సౌలు తన దూతలను అక్కడక్కడ పెట్టేశాడు. దావీదు కనబడితే చెప్పండి. ఇప్పుడు దావీదు దాచుకొని ముసుగేసుకునే ఉరకాలి, కనబడకుండా ఉరకాలి. ఎంతకాలం అని దాగాలి, ఎంతకాలం అని దాచుకోవాలి? ఇక నా వల్ల కాదు. కాబట్టి నేను ఇక్కడ ఉండడం కంటే నేను అన్య దేశంలో ఉండడం మంచిది. అన్య దేశంలో ఉంటే సౌలు అక్కడికి రాడు కదా, అన్య దేశంలోనికి రాడు. చూడండి, సౌలు అన్య దేశంలోనికి రాడట. హల్లెలూయా. అంటే ఆయన ఉన్న దేశం ఏది? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశంలోనే సౌలు కూడా ఉంటున్నాడు. దావీదుకు బాగా తెలుసు, ఇక్కడున్నంత కాలం నాకు ప్రమాదమే అని దావీదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవేమనుకుంటావు? నేను బయటికి వెళ్తే పట్టుకుంటుంది నాకు, నేను బయటికి వెళ్తే ఏదో ఒకడు వస్తాడు, చేయగలుగుతాడు కదా. సావుకు పోయినాం అనుకో, సావులో ఎవరో ఒకరు చేయగలుగుతారు, కలపకుండా. మేము అనుకున్నాం సావుకు పోయేటప్పుడు ఎవరిని ముట్టుకోదు, రైట్? ఎవరికి చేయగలిపోదు. మనం దూరంగా నిలబడాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకుని పోయిన వాళ్ళే వచ్చి మీద పడ్డారు. అయ్యో పాత్రగా ఇది అవతలేదునా అనలేం కదా, చెప్పండి, అనలేం కదా. పట్టుకోవాలి. అంత భయపడితే బతుకులో చాలా కష్టం. దుర్భరమైపోతుంది నీ జీవితం. ఆదరించడానికి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు. హల్లెలూయా. ఓదార్చడానికి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు. డోంట్ లూజ్ ద టైం. నేనేమనుకున్నాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆదరించాల్సింది. I don't care Corona. Let me go and serve the people. ఈరోజు చాలా మంది భయంతోనే వస్తున్నారు. మేము సమాజ్ దగ్గరికి వెళ్ళాము. సమాజ్ దగ్గరికి వెళ్ళగానే ఆల్రెడీ కరోనా పేషెంట్లు ఇద్దరిని కూర్చున్నారా, ఎవరిని రాణించలేదు. అయినా మేము పోయిన వాళ్ళు చూస్తాము. ఆ నిలబడి కరోనా పేషెంట్లు అందరినీ కూల్చుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారంటే 5 మంది కంటే ఎక్కువ లేదు. 5 మంది కంటే ఎక్కువ లేదు. బట్ స్టిల్ వి స్టూడ్ దేర్. ధైర్యం అంతే. అంటే మిమ్మల్ని కూడా పోయి నిలబడమంటలేదు. అర్థమైందా? అవకాశం వచ్చినప్పుడు డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ.
నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంతగా దేవుని ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటావు. దేవుడు ఒక తరుణాన్ని తయారు చేసి ఆ తరుణంలో ఒక స్పెషల్ ప్యాకేజ్ బ్లెస్సింగ్స్ ని నీకు ఇవ్వాలని ఆశపడుతుంది. దావీదు ఒక స్పెషల్ ప్యాకేజ్ నీకు ఇవ్వాలనుకుంటున్నానయ్యా. ఈ భయంకరమైన సిచ్యువేషన్ లో కూడా, ఈ థ్రెటనింగ్ లో కూడా నువ్వు నిలబడి సాధించు, నేను నీ పక్షంగా ఉన్నాను. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆలోచన చేయండి. దేవుడు ఒక తరుణాన్ని దావీదుకు ఇచ్చాడు. దావీదు యూటిలైజ్ దిస్ టైం, మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైం. సమస్య వచ్చింది, సమస్యను ఎదిరించు, పారిపో. దేవుని చిత్తం ఏమిటంటే నువ్వు ఇశ్రాయేలు దేశంలోనే ఉండి పోరాడాలి. దేవుడు చెప్పాడా దావీదుకు నువ్వు ఫిలిష్తీయుల దేశానికి పారిపోమని? చెప్పలే. దావీదుకి ఏమాత్రం చెప్పలే. కానీ దావీదు ఆ భయంకరమైన పరిస్థితిలో హీ ఈస్ టేకింగ్ హిస్ ఓన్ డిసిషన్, తన సొంత నిర్ణయమే ఆయనను వేదన పాలు చేసి, మన సొంత నిర్ణయమే అన్లక్కీగా మనల్ని మార్చేసి. అసలు లక్కీ, ఆశీర్వాదం ఈ మాటలకు ఎంతో విలువ ఉన్నదండి. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులుంటే, బండ్లుంటే, బంగళాలుంటే, స్థలాలుంటే, బ్యాలెన్సులుంటే ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా బతికున్నామంటే అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. నేను ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాను, చాలా పేదవాడు. ఆయన అన్న మాట ఏంటంటే, బ్రదర్ ఎట్లున్నారంటే దేవుని దయ వలన బ్రతికే ఉన్నాను. దేవుని దయ వలన కరోనా వచ్చింది, రెండోసారి వచ్చింది, అయినా బ్రతికే ఉన్నాను, ఇంకా సజీవంగా ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. నువ్వు దేవుని పరీక్షిస్తూ ఉన్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. ఒక్కరోజు మనందరం లెక్క చెప్పాలి. దేవుని సన్నిధిలో ఈశ్వరంలో ఉన్న సంఘస్థులను ప్రభు అడిగితే ఏం లెక్క చెప్తావు? మా ఆయన రావద్దన్నాడు, మా ఆమె రావద్దన్నాడు, మా పిల్లలు ఒప్పుకోలేదు, మా భర్త ఒప్పుకోలేదు, మా మామ ఒప్పుకోలేదు, మా అక్క ఒప్పుకోలేదు, అందుకనే రాలేదు. మీరు కూడా పోతులేదు, మేము పోతలేదు కదా, నువ్వు కూడా పోతు, చెడపక్కరా చెడు. ఇదొక టైప్ ఆఫ్ గుంపు. యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు ద లార్డ్. నువ్వు దేవునికి లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. ఈరోజు ప్రియులారా, అవకాశం ఉన్నది, ఇంట్లో ఉండి ఓపెన్ చేయండి, టీవీ ముందు కూర్చోండి, సెల్ ఫోన్ ముందు కూర్చోండి, వాక్యం వినండి, దేవుని ఆరాధించండి, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించండి. ఈ క్షణంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఐ ఆల్సో అప్రిషియేట్ ద పీపుల్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా టైటిల్ పంపుతా ఉన్నారు, ఇట్లా ఆన్లైన్ ద్వారా. ఐ వాజ్ రియలీ షాక్. అయ్యో మేము రాలేకపోతున్నామండి, అందుకనే టైప్ పంపుతున్నాం. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. వెంటనే పాస్టర్లకు అందజేసేసి హౌ వండర్ఫుల్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు మీకు. దావీదుకు ఒక అవకాశం ఇచ్చాడు. దావీదు, నేను చెప్పలేదు కదయ్యా, నేను చెప్పలేదు కదా నేను ఇంట్లో ఉండమని, నేను చెప్పలేదు కదా బెడ్ మీద వండుకోమని, నేను చెప్పలేదు కదా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని. ఈ దినము దేవుని దినం. హల్లెలూయా. This is the day that the Lord has made, we will rejoice and be glad in it, ఈ రోజు ఆనందించవలసిన దినం. అంటే ప్రతిరోజు ఏడవలసిన దినమా? ప్రతి దినము దేవుని దినం. హల్లెలూయా.
మరి ముఖ్యంగా ఈ దినం ప్రభు దినం. ఈ దినమున పునికి నిద్రించడం కాదు, పాశవకంతో వచ్చి కూర్చోవడం కాదు. పునికి వచ్చినప్పుడు ఎలా ఉంటామో అలాగే దేవుని కూర్చొని వాక్యం వినండి. ఆయనతో కొంత టైం తీసుకొని దేవుని సన్నిధిలో దేవునికి అంత మర్యాద ఇవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎంత అద్భుతమైన ఈరోజు దావీదు తన జీవితంలో ఫిలిస్తీన్ల దేశానికి ఆకీషు రాజు వద్దకు వెళ్ళిపోయాడు. ఎంత బాధకరమైన విషయం. నిన్ను ఎక్కడికి ఎవరు వెళ్ళమన్నారు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక అతడు వెళ్తా ఉన్నాడు. ఎక్కడి నుండి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో. యెరూషలేము అంటే దీవించబడిన స్థలం, యెరికో అంటే శపించబడిన స్థలం. ఎక్కడికి వెళ్తున్నావు? దీవించబడిన స్థలములో నుండి శపించబడిన స్థలములోనికి వెళ్తున్నావు. దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుడు నిన్ను ఆ నుంచి ఇంకా పైకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అక్కడి నుండి కిందికి జారిపోతున్నావు. నువ్వు వాచ్ చేయకపోతే కిందికి జారిపోయినట్టే, టైం లేచి ప్రార్థన చేయకపోతే జారిపోయినట్టే. నీ యొక్క ప్రయాణం ఎటువైపున్నది? ఎరుకో వైపున్నది. గుడికి రాకపోయినా ఎరుకో వైపు వెళ్ళిపోతున్నావు. ఆన్లైన్ లో చూడకపోయినా ఎరుకో వైపు వెళ్ళిపోతున్నావు. దేవుడిచ్చిండు సమయాన్ని. సమయం ఉన్నది, కొందరు రాగలిగినారు, కొందరు రాలేదు. మళ్ళీ 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 చేతులు జోడించి చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఎట్ హోమ్. ఓపెన్ యువర్ మొబైల్, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ రోజు ఎప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. నా నొప్పు లేపక మమ్మీ నేను వాడుకున్నాను, నా కరోనా వచ్చింది. నీ మొఖం పోతవాకే కొట్టి లేపండి, తట్టి లేపండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో తొడపాటి మెట్లు ఎవరు పోతాం, దెబ్బకి లేచి కూర్చోవాలంటే దెబ్బకి లేచి కూర్చోవాలి. అప్పుడు తరానికి లేదు, లేవు లేదు. ఫ్యామిలీ ప్రేయర్ లేచి కూర్చోవాలంటే. This is the time to glorify God. This is the time to magnify the Lord. This is the time to spend much time with the Lord. How much time do we spend, my dear friend? ప్రియ దేవుని బిడ్డ, ఎంత సమయము ఈ లైఫ్ జర్నీలో దేవునితో గడుపుతున్నాం. ఈ రోజు ఇతడు ఎవరితో చేతులు కలుపుతున్నాడంటే ఒక అన్యునితో, ఆకీషు రాజుతో చేతులు కలుపుతున్నాడు. పరిస్థితులు బాగలేవు కాబట్టి పార్టీ మార్చేశాడు. పరిస్థితులు బాగలేవు కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఎవరితో చేతులు కలుపుతున్నావు? అపవాదితో చేతులు కలుపుతున్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, తప్పుడు స్థలంలోనికి వెళ్ళావు. తప్పుడు స్థలంలోనికి వెళ్ళావు, తప్పుడు తలంపులు. ఒకప్పుడు గుడికి రావాలన్న ఆశ నీలో ఉండేది, కానీ ఈ రోజు గుడికి రావాలన్న ఆశ నీలో ఏమాత్రమును లేదు. ఒకప్పుడు గొలియాతుని చంపిన వాడవు, ఈ రోజు మరి యొక్క గొలియాతు వచ్చాడు. ఎవరు? సౌలు. అవుట్వర్డ్ గా గొలియాతుని చంపినావు, ఇన్వర్డ్ గా చంపలేకపోతున్నావు, తరమలేకపోతున్నావు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయట్లే దేవుని బిడ్డ. దేవునితో మాట్లాడుతూ ఉంటుండగా బయట ఉన్నవి, మనం బయట ఉన్న గొలియాతును జయించాం, లోనున్న గొలియాతును జయించగలుగుతున్నావా? నీ ఇంటిలో ఉన్న గొలియాతును నువ్వు జయించగలుగుతున్నావా? అందుకనే భక్తులు ఏమంటారంటే, పౌలు అంటాడు, లోపలను వెలుపటను మాకు యుద్ధములే, అయినను దేవుని పరిచర్యలో వెనుకంజ వేయలేదు. వారికి లోపట సమస్యే, వెలపట సమస్య. మనకు వెలపట సమస్య లేదు, లోపల సమస్య లేదు. ఇంట్లో సమస్య ఏముంది? బయటకు వస్తే కరోనా ఉంటుంది, పోలీసులు. కానీ పౌలుకి అట్లా కాదండి, బయట సమస్యనే, లోపట కూడా సమస్యనే. లోపట వెలపట పోరాటములు అయినను దేవుని పరిచర్యను మాత్రం ఏమాత్రమును విడిచిపెట్టరు. కొందరు భక్తులు వాళ్ళ జీవితాలను చూస్తుంటే సింగిల్ వర్డ్ తోని యావత్ దేశాన్ని మార్చేసిన బలవంతులు, గొప్ప ప్రసంగి. ఎవరు? యోనా ఒక్క మాట మాట్లాడంతే, మారు మనసు పొందండి అంతే. ఏడ్చుకుంటూ రాజు మొదలుకొని బంట్రోతు వరకు అందరూ మోకరించి ఏడ్చుకుంటూ
బొప్పలు పెడుతూ పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉండి రోదన చేస్తూ దేవునికి అప్పగించుకున్నారు. హల్లెలూయా! గ్రేట్ రివైవల్. అంత గొప్పవాడు ఒకనొక సమయంలో రాంగ్ డిసిషన్ తీసుకుని ఏమవుతున్నాడు? పారిపోతున్నాడు. ఎంత బలంగా ఉండేవాడు, ఎంత ధైర్యంగా ఉండేవాడు, ఎంత పారిపోతున్నాడు. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు? రన్నింగ్ ప్రాఫిట్. అబ్బో, సంఘంలో ఒకప్పుడు నువ్వు చాలా యాక్టివ్, సంఘంలో నువ్వు ఒకప్పుడు చాలా పవర్ఫుల్, మరి ఇప్పుడు భయపడుతున్నావు. రన్నింగ్ ప్రాఫిట్, రన్నింగ్ లీడర్స్, స్లీపింగ్ లీడర్స్. ఏమన్నా ఆలోచన చేయండి. ఏమయ్యా యోనా, ఏమైంది నీకు? నీ ఒక్క మాట చేత మొత్తం నినివే పట్టణాన్ని అతలాకుతలం చేసేసాడు. గ్రేట్ రివైవల్ తీసుకొచ్చాడు. సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. ఈరోజు భయపడి ఏమైపోతున్నాడు? ఈ భయపడి పారిపోతున్న యోనా, ఆయనకు భయమే కాదు, అందరికి భయం కలిగింది. భయపడేటోడు ఒక్కడుంటే చాలు, చెడిపోయి. అర్థమైందా? భయపడేటోడు ఒక్కడుంటే చాలు. సంఘంలో ఓడలో యోనా ఒక్కడు భయపడుతున్నాడు. ఈరోజు యోనాను బట్టి వాళ్లకు భయం లేకుండా భయం వచ్చేటట్టు చేశాడు. ఏమొచ్చింది వాళ్ళ మీదకి? ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. వాళ్ళకి లేని భయం పట్టుకున్నది. యోనా చేయబట్టికే టన్నుల కొలది ఆహారం నీటి పాలైంది. వేస్ట్, ఫుడ్ అంతా వేస్ట్. జస్ట్ బికాస్ ఆఫ్ 1%. ఫుడ్ అంతా వేస్ట్. వాట్ ఏ ట్రాజెడీ. ఎప్పుడైనా అనుకున్నావా, అయ్యో నేనే కదా సంఘంలో ఇంపార్టెంట్, నేను పోకపోతే ఎట్లా అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? నన్ను పట్టించుకుంటలేవు. ఎవరికి? ప్రతి వ్యక్తి కూడా సంఘములో ఒక స్తంభం. నేను లేకపోతే సంఘం కూలిపోతుంది. అయ్యో నేను వెళ్ళాలన్న బాధ మనలో కలగాలని. వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు, పరిస్థితి బాగా అన్ని అంటారు. కానీ నీ జీల ఎక్కడ పోయింది? నీ ఆశ అతిశయము ఏమైంది? సంఘం పట్ల నీకు బాధ్యత ఉన్నదా? సంఘం పట్ల ఆసక్తి నీకున్నదా? దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు కదా, మరి ఏం చేసుకో? దావీదు వల్ల, పిరికి వాళ్ళ వల్ల విరమించుకొని దూరంగా వెళ్ళిపోతున్నావా? అది దైవ నిర్ణయం కాదే, అది దేవుని చిత్తం కాదే. యోనా పారిపోవుట దేవుని చిత్తము కాదయ్యా. ఈరోజు యోనా చేయబట్టికే మొత్తం సరుకులు నేల పాలైపోయాడు, నీళ్ల పాలైపోయాడు. భయపడుతున్నాడు. అందరూ కలవరంలో నింపున్నారు. ఏలియా అగ్ని దిగు అనగానే ఏమైంది? అగ్ని వచ్చింది, గంధకములను కాల్చివేసింది, ఊచకోత కోసాడు. 450 మంది అబద్ధ ప్రవక్తలను వెంటాడి ఊచకోత కోసి చెప్పాడు. అలాంటి ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు ఏలియా గురించి ఆలోచన చేస్తే ఏలియా ఎంత ఒబీడియంట్ తెలుసా? ఏలియా కెరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనగానే నమ్మకంగా వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చెబితే అది చేసేవాడు. ఎవరైనా చెప్పినా అయినవాడుగా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అందరు చెప్పింది వింటున్నాం, కానీ దేవుడు చెప్పిందే ఇంటలేదు. అవును కాదు? అందరు చెప్పింది వింటున్నాం. ఇరుగు పొరుగు వారు చెప్పింది, ఇంట్లో చెప్పినవి అన్ని వింటున్నాం, కానీ దేవుని మాట వినట్లేదు. కానీ ఏలియా అలాంటి వాడుగా దేవుని మాటకు విలువనిచ్చాడు. ఏలియా వెళ్ళి కెరీతు వాళ్ళ దగ్గర ఉండు. ప్రభా, అక్కడ ఎడారి కదా ప్రభా, అక్కడ ఎండిపోయిన వాళ్ళు కదా ప్రభా, నాకేం దొరుకుతుంది ప్రభా? ఇక్కడైతే నాకు ఎవడో ఒకడు అన్నం పెడతాడు, ఇక్కడైతే ఏదో ఒక రీతిగా పొట్ట కలుస్తుంది, కానీ అక్కడికి పోతే ఎడారిలో నేను ఎలా బ్రతికేది? ఇవన్నీ అడగలే. నువ్వు పొమ్మన్నావు ప్రభా, నేను పోతున్నా. హల్లెలూయా. అయ్యో ప్రభు, అక్కడంతా కరోనా పేషెంట్ ఉన్నారు, సమాజ్ దగ్గరికి పోతే ఏం కట్టి అనుకున్నావు? అక్కడికి పోతే కోవిడ్ పేషెంట్స్ సెమిటరీ అంటది, మరి మనం అడిగి పెడితే మన పరిస్థితి ఎట్లా? అక్కడ ఉన్న పాస్టర్ అంటున్నాడు, ఇక్కడ ఉన్న అణువు కోవిడే చాలని.
ఎందుకంటే ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, మట్టి, ప్రతిదీ కూడా కోవిడే. ఎందుకంటే ఇక్కడ వందల మంది పేషెంట్లను, కోవిడ్ పేషెంట్లను ఇక్కడ బాధ పెట్టారు. రోజు కనీసం 10-20 వస్తూనే ఉన్నాయి, బాధ పెట్టేనే ఉన్నాయి. విరామం లేదు. ఇప్పుడు మనుషులను పెట్టి తవ్వించే పని పోయింది. ఏం పెట్టారు ఇప్పుడు? అవి వాటిని ఏమంటారు? ప్రొక్లైనర్లు పెట్టి తవ్విస్తా ఉన్నారు. ప్రొక్లైనర్ కొనేసుకున్నాడు. దేనికి? బొందలో అని. నాకు నవ్వుతా ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలను వింటుంటే ఆ భాషలో నీకు భయం అనిపించలేదా? మా ముసుగు తీసి మాట్లాడుతున్నావు, పోయేదెత్తాను. ఇక్కడ దాకా వచ్చినావు, ఇన్ని ముసుగులు వేసుకుంటా ఊపిరి ఆడతలేదు. ఊపిరి ఆడక నేనే పోయేటట్టు పోదపోయిన మీరు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? భయపడ్డావా? అయిపోయింది. మనుషులు చెప్తారండి, ఇది చేయొద్దు, అది చేసి చెప్తారు. దేవుని మాట ఏమంటున్నా? గో గో గో, డూ సంథింగ్ ఫర్ మీ, డూ సమ్ చారిటబుల్ వర్క్. నిన్ను వారిని, పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, కరోనా పేషెంట్లను ప్రేమించు, కరోనాను తరిమికొట్టు, కానీ కరోనా పేషెంట్లను ప్రేమించు. వాళ్ళెంత పిలిచి నువ్వెంత దూరంగా ఉంటావో లూజింగ్ బ్లెస్సింగ్స్ అని. అంటే వెళ్ళి కరోనా పేషెంట్ హక్ చేసుకోమని చెప్తలేదు. నీ లిమిట్స్లో నువ్వు చేయగలిగింది. I appreciate the people who are doing wonderful job. Wonderful job. వాళ్ళు ఎంతో సహాయం చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. I was really appreciate. I want to appreciate. ప్రియులారా, దావీదు ఈరోజు పారిపోతున్నటువంటి ఏలియా కెరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే ఒబీడియంట్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. దేని ద్వారా పంపించాడు ఆహారాన్ని? కాకులకు ఉన్న గుణం ఏంటంటే వన్ వే ట్రాఫిక్, తీసుకోవడమే తప్ప వారికి ఇవ్వడం తెలియదు. అలాంటి కాకులు ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి. హల్లెలూయా, మార్చబడ్డాయి, తెచ్చిస్తున్నాయండి. ఏది? మాంసపు ముద్దను తెచ్చిస్తున్నాయి, రొట్టెను తెచ్చిస్తున్నాయి. హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత అయ్యా ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? సారెపోతుకెళ్ళు ప్రభా, అక్కడైతే మొత్తం చచ్చిపోతున్నారు. ఏమి లేదా, ప్రతి ఇంటిలో కరువే, నన్ను అక్కడికి పోమంటున్నావు అని ప్రశ్నించలేదు. వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు, వెళ్ళాడంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను పోషించుటకు ఓ విధవరాలను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, ఎంత అద్భుతం. Elijah was obedient to prophet, ferocious prophet. ఏమైందయ్యా ఏలియా అంటే పారిపోతున్నాడు. ఏమైందయ్యా అంటే నేను పోతున్నా, నేను చచ్చిపోతా. అదే ఇంత బలమైనటువంటి సేవకుడు, ఇంత బలమైనటువంటి వాడు, సంఘంలో ఇంత బలముగా వాడబడ్డవాడు, సంఘంలో ఇంత మంచి పేరున్నది, సమాజంలో నీకు ఇంత మంచి పేరున్నది. ఈ రోజు రమ్మంటే రానంటే నేను వెళ్ళిపోతున్నా, నేను రానంటే వై దిస్ రాంగ్ డిసిషన్? ఆయన మనసులో ఒక భయం ఉన్నది, ఏమున్నది? బాధ ఉన్నది. యెజబెల్ సంస్థ అన్నది, దేవుడి ఇంతవరకు ఏం చేయలేదు. అబ్బా, నీ నామం విషయంలో ఎవరైనా అవమానపరిస్తే నేను రోషము కలిగిన వారిని 450 మంది అబద్ధ ప్రవక్తలను ఊచపాత కోసి చంపాడు కదా, నీ కొరకు నేను ఒక్కరినే రోషం కలిగిన వారిని కదా, మరి నా కొరకు నీకు రేషం లేదా? నా కొరకు నీకు రేషం లేదా? ఒక ఆమె నా గురించి ఛాలెంజ్ చేసింది, ఈ రోజు సాయంత్రం వరకల్లా నేను కథం చేస్తానని. నేనేం చేయాలి ఇప్పుడు? ప్రాణాలు 400 మందిని దాటున్నానికి ఈ మొక్క తెలుసు. అబల ఈ మొక్కది పెద్ద సమస్యనా నీకు? నిదానంగా ఆలోచన చేస్తే షీఈ్ నాట్ ఏ ప్రాబ్లం. షీఈ్ నాట్ ఏ ప్రాబ్లం. కరోనా ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. మనకు ఆలోచన శక్తి ఏం కాదండి, భయపడడమే ఎక్కువైపోయి. ఇప్పుడు ఫోన్ చేసినా చేతులు కట్టుకొని, ముద్దు కట్టుకొని ఫోన్ చేసినా అదే, బయటికి వెళ్తే అదే. ఇక పోలీసు వాళ్ళ డ్రిల్లు ఎక్కడ? చౌరస్తల మీద, వాట్సాప్ లో అదే, ఎక్కడ చూసినా అదే. భయం, భయమే నీ కరోనాకు మూలం. నీ డాక్టర్లు చెప్తారు, దేశం చెప్తారు, నేను ధైర్యంగా ఉండండి అని చెప్పి. ఏది మన ధైర్యం? ఏది మన ధైర్యం? ఏలియా
భయంతో పారిపోతున్నారు, మనస్తాపన చేయలేదు. ఏం బ్రదర్ గుడికి వస్తున్నామంటే ఏం ప్రసంగం బ్రదర్, ఏ మనుషులు బ్రదర్ వాళ్ళు, ఏ మనస్తాపం. ఎందుకు ఇంత వేదనతో చెప్తున్నాడు? ఇప్పుడైనా నేర్చుకొని బాగుపడతారు, ప్రభులోనికి వస్తారని. ఈరోజు మనకు నవ్వించే మాటలు, కవ్వించే మాటలు కాదు, మనకు బుద్ధి చెప్పే మాటలు మనకు కావాలి. నా వాక్యము శుద్ధ వంటిది కాదా, అగ్ని వంటిది కాదా, పనికిమాలని కాల్చివేయాలి, సొట్టలన్నీ సరిచేయాలి. నాలో ఎన్నో సొట్టలు ఉన్నాయి ప్రభు, వాటిని వాక్యం అనే శుద్ధతో ఏం చేయి, సరిచేయి. ఒకప్పుడు బాగానే ఉన్నాను కానీ ఇప్పుడైతే అయిపోయాను. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసేదానని, గుడికి వచ్చేదానని అన్ని చేసి ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. కొందరేమో మనుషుల మాటలు నమ్మి, చెప్పుడు మాటలు నమ్మి చెడిపోయిన వాళ్ళు కొందరు. నేను ఎప్పుడు వినకపోతుంది సార్, ఎందుకు ఇక కరోనా ఉన్నది కదా అని నాకు వచ్చింది. చెప్పుడు మాటలు నేను అందుకని ఒక మాట్లాడతాను, చెప్పుడు మాటలు వినేటోళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. సరిగ్గా మంచి మాటలు చెప్పు, చెడిపోయే మాటలు చెప్పద్దు. చెడిపోయే మాటలు ధైర్యపరచు. ఏమేరియా ఇంత గొప్ప ప్రవక్తవు పారిపోతున్నావని చిన్న సమస్య. ఆయన ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత దూరంగా ఉన్నా దేవునికి నువ్వు కావాలి. హల్లెలూయా. నువ్వు గుడికి రాకున్నా, అయ్యకున్నా, ప్రార్థన చేయకున్నా, మనస్తాపం చెందిన దేవుడు అంటున్నా, నీవు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలంటే నిన్ను విడువడు గడపాలి. నువ్వు విడిచి దూరంగా ఉన్నా నువ్వు మళ్ళీ రావాలి, సంఘంలో నిలబడాలి, నువ్వు రావాలి, మళ్ళీ పాల్గొనాలి, నువ్వు రావాలి, నువ్వు మళ్ళీ ముందుకు నడవాలి, నడిపించాలి. లే ఏరియా లే, ఇదిగో ఆహారం తిను, ఇదిగో నిద్రపో, ఇదిగో లే నా పరిచయకు ముందుకు సాగిపోయాను. దేవుని దూతను పంపి అతన్ని ఆదరించి అతని ప్రాణమునకు సేద తీర్చాడు. హల్లెలూయా. యోనాకేం చేశాడు? ముక్కుకు తాగేసి తిమింగలం కడుపులో 3 దినాలు పెట్టి వాయుబట్టి బయటికి దక్కించి దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మనకు కావాలండి, నువ్వు కావాలి. నువ్వు దూరంగా ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు పారిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఆగిపోవడం దేవుని చిత్తం కాదు, మనస్తాపన చెంది కృంగిపోవడం దేవుని చిత్తం అంతకంటే కాదు. ఈరోజు దేవుని చిత్తం నీ పట్ల ఏమిటయ్యా అంటే, నువ్వు లేచి నిలబడాలి, తిరిగి రావాలి. నువ్వు తిరిగి రావాలి. నీ బాధ, నీ దుఃఖము టన్నులుగా ఉండొచ్చు, నీ వేదన, మనస్తాపము టన్నులుగా ఉండొచ్చు. ఎవరో నిన్ను గాయపరిచి ఉండొచ్చు, ఎవరో నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, ప్రసంగం ద్వారా మనస్తాపన చెంది ఉండొచ్చు. ఏదేమైనా ఈరోజు నువ్వు ఆగిపోవడము, నిలిచిపోవడం, మనస్తాపన చెందడం దేవునికి ఇష్టం లేనే లేదు. నువ్వు రావాలి. లోతు నువ్వు రావాలి. ఏం చేశాడు? ఒక్కసారి అలా చూశాడట. సొదొమ గొమొర్రా ఎట్లా కనబడ్డది ఆయనకు? ఎట్లా కనబడ్డది? మంచి వ్యాపార స్థలం. అసలు ఎట్లా బాగుపడ్డాడు ఆయన లోతు? అబ్రహాము సహవాసం. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా డ్యూటీలో నాకు జీతం పెరిగింది, నేను మంచి క్యాడర్ లో ఉన్నాను. ఎట్లా ఉన్నావు? బికాస్ ఆఫ్ ద ఫెలోషిప్. డోంట్ ఫర్గెట్. దేవుని సన్నిధి, విషయం చిన్నదైన దేవుడు బహుగా నిన్ను దీవించు, దేవుడు బహుగా నిన్ను హెచ్చించు. ఎందుకు దూరంగా ఉండమని కాదు, ఇంకా దేవునికి మహిమకరంగా ఉంది, ఇంకా దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని మహిమకరంగా, దేవుని కొరకు నువ్వు అనేక మందికి ఒక స్తంభంలో ఉండాలని దేవుని దీవించు. కానీ దూరంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఈ రోజు లోతు ఆశీర్వదించబడ్డాడంటే దానికి ప్రధాన కారణం అబ్రహాముతో సహవాసంలో ఉన్నాడు. అబ్రహాం సహవాసంలో ఉంటున్నటువంటి ఇద్దరు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఏంటి? సొదొమకు వెళ్ళిపోయాడు. ఎందుకు? అవకాశం కొరకు కనిపెడుతున్నాడు. అసలు ఇది సమస్య కాదు. అది అబ్రహాము కాపర్లు, లోతు కాపర్లు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? పెద్ద మనిషిగా
కర్ర కొట్లాడతారు మీరు? చిన్నదానికి ఎందుకు కొట్లాడతారు? సమాధాన పరచాలి. నాకు నీకు వదలేదు, ఇక నేను పోతా. ఎట్లుండదు? కొందరు ఎట్లుంటారు అంటే అవకాశం కొరకు తుమ్మితో ఊడిపోయే ముక్కలంటే ఇలా అవకాశం కొరకు. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, పాత్ర బాగలేడు, ప్రసంగం బాగలేదు, పాత్రము బాగలేదు, ఈయన బాగలేడు, ఆన బాగలేడు. అవకాశం కుదరికి ఎదురు చూసి దూరంగా పోయాడు. లోతు లాంటి బ్రతుకు. వాస్తవంగా అయ్యో అబ్రహమా, నీతో ఉన్నందుకే నేను దీవించబడ్డానయ్యా అని గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా ఒప్పుకోలేదు. దూరంగా వెళ్ళడమే మంచిది అనుకున్నాడు. ఎలిమినేట్ వెళ్ళిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు. మరి మీ కుటుంబం అంతా ఎలిమినేట్ అయిపోయింది. అందుకనే నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యండి. లోతు వెళ్ళిపోయాడు. బాగుపడ్డా? బాగుపడ్డా? ఏం బాగుపడలేదు. ఏ ఆస్తిని చూసుకొని అబ్రహాము సహవాసమును వదిలిపెట్టి సొదొమలో చేరాడో ఒక రోజు ఒకానొక దినమున దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించాడు. ఒక్క సూట్ కేసు కూడా బయటకు తీసుకురాలేదు. ఎవరు? లోతు. ఎంతో సంపాదించాడు. ఓ చిన్న వ్యాలెట్ కూడా బయటికి తీసుకొని రాలేకపోయాడు. ఎంత బాధకరమైన విషయం. ఈ లోకంలో సంపాదించిందంట మనతో కూడా రాదు. మన భార్య బిడ్డలు మనతో రారు, ఆస్తిపాస్తులు మనతో రారు. రారు రారు నీ వెంటెవరు రారు, ఒంటరిగా వెళ్ళే దినమొకటి తప్పదు. ఎందుకే శివా ఈ లోకములో ఎన్నలో ఈ సుఖభోగాలు, ఎందుకే శివా ఎవరు రారు వెంట. నీ వంట వచ్చేది నీ సాక్ష్యమే, నీ సాక్ష్యమే. ఆశగల ప్రాణంకు దేవుడు తృప్తి పరచు. Where there is will, there is a way. మనసుంటే మార్గం ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు లోతు నీ మనసు ఎక్కడ ఉందంటే సొదొమ పైన ఉన్నది. దేని కొరకు? ఆస్తి కొరకు. ఒకానొక దినమున ఏది లేకుండానే బయట భ్రష్టుడై కుటుంబమే భ్రష్టత్వం ఉన్నది. దేవునికి వేరుగా ఉంటుంది, దేవునికి దూరంగా ఉంటుంది. చాలా మన సోదరుడు అంటున్నాడు, ఎంత కాలము గుడులు బడులన్నీ మూసి ఎప్పుడు తెలుస్తారో. ఇది శాపంగా ఉన్నదండి. కొందరు అంటున్నాడు, ఎంత మంచిగా బెదకట బురదలో పట్టుకొని ఎట్లుంటుంది, దానికి హాయి ఉంటుంది. బురదలో గొర్రెని బురదలో చంగులు లేస్తుంది. గొర్రెవా బర్రెవా ఆలోచించి అర్థం చేసుకో. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? బర్జిల్లయ్య ఒక అతను దావీదుతో కూడా ఉంది. దాదాపు ఆయనకి 80 సంవత్సరాలు. వెరీ రిచ్ మ్యాన్, బోల్డ్ మ్యాన్. ఆయన జీవితంలో దావీదుకి ఎప్పుడు ఆహారం అందించేవాడు. సంగీతంలో కూడా ఎంతో సహాయకరంగా ఉన్నటువంటి బర్జిల్లయ్య ఒకరోజు దావీదు అంటున్నాడు, దావీదు అంటున్నాడు బర్జిల్లయ్య, నువ్వు నాతో కూడా ఉండు, నాతో కూడా రా. కమ్ అండ్ జాయిన్ విత్ మీ. నేను నిన్ను పోషిస్తాను. వాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హల్లెలూయా. రావయ్యా, రా రా రా, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను పోషిస్తానయ్యా. దావీదే ఈ మాట అంటుంటే బర్జిల్లయ్య ఏం చేయాలి? పరిగెత్తుకొని రావాలి. ఒక దైవజనుడు, దేవుని సేవకుడు చెప్పాడు రమ్మని. ఇప్పుడు నేనేం చేయాలి? రావాలి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఈ వయసులో నేను రుచి చూడగలను, నాకు చెవులు సరిగిన పట్టలేదు, నా నాలుకకు రుచి లేదు, నేను లేవలేను, కూర్చోలేను, మాట్లాడలేను, కొంత దూరం వచ్చి ఆగిపోతా. లేని ఎక్స్క్యూజెస్. దేవుడు అంటున్నాడు రా, దైవజనుడు అంటున్నాడు రా, గుడికి రా. నేను రాలేను. లేని ఎక్స్క్యూజెస్. ఎందుకంత సోమరిపోయా? ఎందుకంత దిగజారిపోతున్నావు దినదినము? ఎందుకంత దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతున్నావు? బర్జిల్లయ్య అంటున్నాడు, నేను నా
నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవుదునని నీ దాసుడనైన నాకు సెలవు. నేను పోతున్నాయా ఇక నీతో ఉండను, ఈ విశ్వాసంతో ఉన్నాను, నీ సహవాసం అవసరం లేదు, వీళ్ళు ఎవరు నాకు అవసరం లేదు, నేను ఎక్కడికి పోతాను? నా సొంత ఊరికి వెళ్ళిపోతాను. అబ్బో ఏ జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు నాకు? సొంత. ఇప్పుడు సమస్య వచ్చిందా దావీదుతో? చెప్పండి. దాదాపు దావీదుతో 600 మంది ఉన్నారు యోధులు. ఏ శత్రువు దావీదును తాకలేదు, ఏ శత్రువు తాకలేదు. కంచు కోటలా ఉన్నది దావీదు. దావీదు అంటున్నాడు స్పెషల్ బ్రాంచ్. స్పెషల్ బ్రాంచ్ లో ఎవరున్నారు? పరిచయం అంటున్నాడు. యు ఆర్ మై సపోర్టర్ మ్యాన్, యు ఆర్ మై స్పాన్సర్. నువ్వు సేవలో బహుగా వాడబడ్డవారమయ్యా. అందుకే నేను అంటున్నాను, నాతో కూడా వచ్చేది. ఆయన గోయింగ్ టు బ్లెస్. నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తానయ్యా. నువ్వు భయపడకు. వృద్ధాప్యం వయసు మీద పడుతూ ఉంటే దేవునికి దగ్గర కావాలి కానీ దూరంగా అవుతావేంటి? పిచ్చుతాను. ఎవరి మాట వింటున్నావు? ఎవరా దయ్యాలు నేను చడిపేది, కడగొట్టేది? నీ మనసేనా? చెడిన మనసు కలిగిన వాడవై ఉండకు. రా, నేను చెప్తున్నాను కదా, కమ్ ఆన్ టు మీ, ఫాలో మీ. శిష్యులు వెంబడించారు. ఈరోజు దైవజనులు చెప్పిన మాటకు మంచులై సాకులు చెప్పి నా సొంత ఇంటికి వెళ్ళిపోతా, నా సొంత గ్రామానికి వెళ్ళిపోతా. ఆ మాట విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, మన సొంత గ్రామం ఏది? మన సొంత స్థలం ఏది? మన సొంత గ్రామం ఏది? చెప్పండి. ఈ ముసుగులు చల్లకుండా మాకు తెలిసి చెప్పండి. ఎవరు చెప్తలేరు. యెరూషలేం. హల్లెలూయా. మన సొంత గ్రామం ఏది? యెరూషలేం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అందరూ యెరూషలేంకి వస్తున్నారు. హల్లెలూయా. అందుకనే యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక చిన్న పాటలు పాడమందరం. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Andar. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Andar. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Shalom, 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 Jerusalem, shalom, shalom, Jerusalem. Come on, everybody. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Tanto, tanto. Jerusalem shall live in peace. Shalom, 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 Jerusalem. Shall we sing one more time? అందరికి వచ్చింది అనుకుంటా కదా. 1, 2, 3, 4. Pray for the peace of Jerusalem. For the peace of Jerusalem. Everybody. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. One more time. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Pray for the peace of Jerusalem. Jerusalem shall live in peace. Shalom, 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 యెరూషలేమే మన ఇల్లు. హల్లెలూయా. నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను, కరోనా వచ్చింది. మా ఇంటికి వెళ్ళిపోతాం, మా ఊరికి వెళ్ళిపోతాం. ఊర్లో లేదా కరోనా? చెప్పండి. ఊడ్చిపెడతారు ఊర్లో. సిటీలన్నా కొంచెం ప్రొటెక్షన్ ఉన్నది. ఊర్లలోకి పోతా, ఆడికి పోతా, సొంత తరానికి పోతా. యాడికి పోయినా నిన్ను వీడని పీడను నేనే అన్నట్టున్నది కరోనా. అర్థమైందా?
ఒక్క యెరూషలేములోనే లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలోనే నాన్ కోవిడ్ ఏరియా. దట్ ఈస్ ద హెవెన్లీ ప్లేస్. ఈరోజు ప్రోగ్రామ్ అంటే మనం పోవాల్సిన నూతన యెరూషలేము. అందుకే అన్నాడు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నీ కొరకు ప్రార్థించువారు వర్ధిల్లేరు. నువ్వు నిజంగా ఈ కరోనా టైంలో వర్ధిల్లాలంటే యెరూషలేము కొరకు ప్రార్థించు. అనగా సంఘం కొరకు ప్రార్థించు, సేవకుల కొరకు ప్రార్థించు. వందలాది సేవకులు చచ్చిపోతున్నారు సెకండ్ వేవ్ లో. ఈ సెకండ్ వేవ్ అంతా సేవకుల కొరకు వచ్చింది. వందలాది సేవకులు. మా కాలేజీలోనే దాదాపు 20 మంది చచ్చిపోయారు. చాలా దుఃఖం అనిపించింది. యవనస్తులు, వృద్ధులు అందరూ, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ. ఈరోజు భయపడదు. అపవాదిని ఎదురించుడి వాడు ఎదురించి మధ్యలో ఎందుకయ్యా భయపడుతున్నావు? నేను చూసుకుంటున్నాయ్యా అంటే లేదు నేను బాగున్నా. దేవుడు ఇంత చెప్పినా కూడా ఈయనకపోతే చెప్పంగిలను అని దేవుడు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. మరి మనం దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఈ సందిగ్ధంలో సరి అయిన నిర్ణయం తీసుకొని దేవుణ్ణి ఆరాధించకపోతే మనంత దరిద్రుడు ఇంకొకడు రాగలిగితేరా. ఓపెన్ చేసి వాక్యం చదవగలిగి చూడగలిగితే చూడు, టీవీలో చూడు, మొబైల్లో చూడు. రాగలిగితే గుడికి రా. రాగలిగి కూడా రాలేకపోతే దారిద్ర్యంలోనే ఉన్నావు, ఎరికోకు వెళుతున్నావు. జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావో నీకు నీవే నిర్ధారణ చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దావీదు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు దేశంలో ఉండి ఫిలిష్తీయుల దేశానికి వెళ్తున్నాడు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. గాతు వాళ్ళని ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళందరూ గుర్తుపట్టి అమ్మో వీడే గొలియాతును చంపింది. ఈ రోజు మన దగ్గరకు వచ్చాడు, పన్నాగం అంటున్నాడు, మనల్ని కూడా చంపుతాడేమో అని వాళ్ళందరూ గుర్తుపట్టేసరికి మనోడు సూపర్ యాక్షన్ చేస్తుంది. ఎవరు? దావీదు. ఏం యాక్షన్ చేస్తున్నాడు? పిక్చర్ లాగా యాక్షన్ చేస్తున్నాడు. బాలీవుడ్ కూడా పనికిరాదు, టాలీవుడ్, బాలీవుడ్ కూడా పనికిరారు. సూపర్ యాక్షన్. మనం యాక్షన్ చేస్తుంటే మనల్ని మించినోడు ఎవరు లేడు. కిరస్థానం వాళ్ళు యాక్షన్ చేయాలనుకుంటే అబ్బాయిగా వాళ్ళకి మించినోళ్ళు ఎవరు. నేను అప్పుడప్పుడు తెలుసున్నాను. ఎప్పుడైనా ఆలయం ప్రేర్ స్టార్టింగ్ లో నా సేవ ప్రారంభంలో ఇంటింటికి పోయి ఆలయం ప్రేర్ చెప్పి అందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేవాడు. నేను వస్తున్నా అంటే అమ్ముతాను ఎందుకు రక్తం కూర్చుంటుండాలి. జ్వరం రాకూడదు, జ్వరం రాకుండా కూర్చుంటాం. మనం మీ దగ్గర జ్వరం వస్తుంది. అర్థమైందా? అవసరం నేను ప్రియుల. ఈరోజు ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దావీదు, నువ్వు ఉండాల్సిన స్థలం ఏది? నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏది? నువ్వు ఎందుకు తప్పు నిర్ణయం తీసుకో? ఈరోజు తప్పు నిర్ణయం తీసుకొని అనుకోవడమే ఆలస్యం. వెళ్ళిపోయాడు. ఆయన మనసు మాటనే వింటున్నాడు, కానీ సేవకుని మాట వినట్లేదు, దేవుని మాట వినట్లేదు, దయ్యపు మాటనే విన్నాడు. వెంటనే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయాడు. ఆకీషు రాజు వద్ద నిలబడ్డాడు. ఈ రోజు ఆయన గుర్తుపడతాడేమో, వాళ్ళందరూ గుర్తుపడతారేమో అని వెంటనే మనోడు ఏం చేస్తున్నాడంటే పిచ్చిగా చేస్తున్నాడు. గుమ్మంతా మీదేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా పిచ్చోడండి అని అందరూ గుర్తించారు. నమ్మించేశాడు. యాక్షన్ 500. యాక్షన్ 5. అప్పుడప్పుడు భార్యలు అడుగుతారు. యాక్షన్ 500. నాకు తెలిసిన ఒక కథ. భార్య అలిగినా కూడా ఓర్చుకోలేడు, ఏడినా ఓర్చుకోలేడు. ఇంకో సోదరుడు ఉన్నాడు, అలిగితే కాదు ఈ బలవటం. ఏం చేస్తాడని ఎందుకు అలిగా? ఒకటే కొట్టుడు. కొద్ది కాలమైనాక చూసిందే అంత రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఒకరి వల్ల పట్టుకొని ఈయనైతే పడుతుంది. అది కొట్టడం కూడా కొంత కాలం వరకు, ఆ తర్వాత వీళ్ళు వాళ్ళైతారు, వాళ్ళు వీళ్ళు అయిపోతారు. జాగ్రత్త సుమా. మ్యాన్ హ్యాండ్లింగ్ ఇస్ ఆల్వేస్ డేంజర్ అండ్ నాట్ గుడ్. అబలాలు కాదు, ఇప్పుడు అబలాలు తబలాలు అయిపోయింది. ఒక మాట అంటే ఏమంటే ఏం రాలేదు. ఏమంటే ఆయన రోజులు పోయినాయి. అందుకని గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఉండాలి. దావీదు ఎంత యాక్షన్ చేస్తున్నాడని, ఇవన్నీ చేస్తుంటే దావీదుకి స్వీకరించలేదా? నేను ఎందుకు రావాలి? నేను ఎందుకు యాక్షన్ చేయాలి? ఈ బొమ్ము దరిద్రంగా నా మీద ఎందుకు వేసుకోవాలి?
ఎంత గలీజ్గా ఉంటుంది, ఎంత దుర్వాసనగా ఉంటుంది. ఎందుకని ఇంత నీచమైన పరిస్థితికి నేను దిగజారిపోవాలి? వై షుడ్ ఐ గో డౌన్? ఆత్మీయంగా దిగజారిపోయాను, ఎందుకింతగా నేను అయిపోవాలి? వై? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాను. 105:14. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను ముట్టేవాడెవడు లేడు, నేను పట్టుకునేవాడెవడు లేడు. నువ్వు దేవుని బిడ్డవు, ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ. నిన్ను ముట్టడానికి ఎవరికి అధికారం లేదు, నిన్ను పట్టుకోవడానికి ఎవరికి అవకాశము దేవుని ఇవ్వలేదు. అలాంటి గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా నీకు విరోధేవుడు. మరి ఎందుకు భయపడ్డావు? ఇవన్నీ మాటలు పోయి మర్చిపోయాడు. ఈరోజు యాక్టింగ్ చేస్తా ఉన్నాడు. సరే, అక్కడికి వెళ్ళిపోయాడు, మందిరంలోకి వెళ్ళిపోయాడు. మందిరంలోకి వెళ్ళిపోయి మందిరంలో ఉన్నటువంటి యాజకుని పిలిచి, నీ దగ్గర ఏమైనా కత్తి ఉన్నదా? ఏమనుకున్నాడని, నీ దగ్గర ఏమైనా కత్తి ఉన్నదా? ఎందుకంటే అన్ని వదిలిపెట్టి కట్టు పట్టతో పరిగెత్తుకొని వస్తున్న సౌండ్ బాయ్తో, ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ నిలబడ్డ ఫిలిస్తీన్ల దేశంలో నీ దగ్గర ఏమైనా కత్తి ఉన్నదా అంటే, మా గుడిలో కత్తులు ఎదుర్కొన్నాడు, గుడిలో కత్తులు ఎదుర్కొన్నాడు ఉండవు. దావీదు మరీ అడుగుతుంటే యాజకులకు ఒక జ్ఞాపకం వచ్చింది. అయ్యో, ఒకప్పుడు నువ్వు చంపి ఏ బట్టలో చుట్టబడినటువంటి గొలియాదు కత్తి ఉన్నది, అది ఏ పోదు వెనక దాచిపెట్టబడినది, అది ఇమ్మంటురా. ఇవ్వండి. ఇప్పుడు ఆ కత్తిని తీసా, ఈ కత్తి ఎంత అందంగా ఉన్నది, ఎంత పదులుగా ఉన్నది, ఎంత పెద్దగా ఉంది, ఇప్పుడు దాన్ని పోగొట్టున్నాడు. ఒకప్పుడు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడిని దూషించిన దావీదు, వీడెంత అని మాట్లాడిన దావీదు, ఈ అన్యుడు ఎసంటి వాడని మాట్లాడిన దావీదు, ఈ రోజు అన్యుడిని ఏం చేస్తున్నాడు? పోగొడుతున్నాడు. ఏంటి? పార్టీ మారింది. ఒకప్పుడు పాస్టర్ పక్షంగా మాట్లాడినావు, ఇప్పుడేమో పాస్టర్ చెడ్డోడు అంటున్నావు. అంటే పార్టీ మాత్రం లేదు, ఆ సంగతి ఇప్పించడానికి తెలియదు. వాళ్ళు అనుకుంటారు, మనం నాకు పాస్టర్ పక్షంగా మాట్లాడి ఇప్పుడు వీళ్ళ పక్షంగా మాట్లాడతారేది. పార్టీ మారింది. నువ్వు పార్టీలు మాత్రమే ఉండవు, మారుతుంటే మార్పు లేదు. నేను దాన్ని ఉంటే అటైనా ఉంటే ఇటైనా. ఒకప్పుడు వద్దు, ఈ కత్తి నాకు వద్దు, ఈ యుద్ధాలు నాకు వద్దని పక్కకు పెట్టిన దావీదు ఈ రోజు మరలా నాకు ఆ కత్తి కావాలి, మరలా నాకు యుద్ధాలు కావాలి, మరలా నాకు పాత బతుకు కావాలి, పాత అలవాట్లు కావాలి, పాత మాటలు కావాలి, పాత తరంపులు కావాలి అని ఆ పాపపు కత్తిని మరలా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎంతమంది లేరు? తిరిగి మొదటి స్థితికి దావీదు ఎందుకు ఇంత దిగజారిపోయాడంటే దానికి కారణం ఒక తప్పుడు నిర్ణయం. ఇన్ రైట్ టైం హి హస్ టేకెన్ రాంగ్ డిసిషన్. సరి అయిన సమయంలో తప్పుడు నిర్ణయం. సరి అయిన కరోనా సమయం సరి అయిన పండుకోవడం తప్పు నిర్ణయం, ఆదమర్చి నిద్రపోవడం తప్పు నిర్ణయం, ఆరాధన జరుగుతున్న నిద్రపోవడం తప్పు నిర్ణయం, ఆరాధన జరుగుతున్న బాధలు దోవడం తప్పు నిర్ణయం, ఆరాధన కలుగుతున్న పని చేసుకోవడం తప్పు నిర్ణయం, ఆరాధన జరుగుతూ ఉన్నా కూడా ఉండడం తప్పు నిర్ణయం. సరి అయిన నిర్ణయం ఏంటంటే ముద్దుగా వచ్చి కూర్చోవాలి, వాక్యం ఏంటంటే భయంతో భక్తితో ఆరాధన చేయాలి. అది నాకు తెలుసు కొంతమంది చక్కగా టీవీ ముందు కూర్చొని, సెల్ ఫోన్ లో ముందు కూర్చొని వాక్యం వింటున్నాను. మొన్న ఒక సోదరుడు అంటున్నాడు, మీరు చెప్తుంటే నేను మోకాళ్ళ మీద ఉండి వింటున్నాను. హల్లెలూయా. రియల్లీ షాక్. ఎంత అద్భుతమైన పరిస్థితి. ఈరోజు నువ్వెలా ఉంటున్నావు ప్రియ సోదరుడా? ఈరోజు దావీదు దేవుని బిడ్డల మీదకే కత్తెట్టాడు. ఈరోజు వారి మీదకే యుద్ధానికి వెళుతున్నాడు. ఆకించురాలు కూడా చూస్తున్నాడు, వీడు మనోడా మందోడా, సరే వాళ్ళ మీదకే యుద్ధానికి పంపుదాం, తెలిసిపోతుంది. లేచి నిలబడ్డాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. అలా యుద్ధానికి వెళుతూ మధ్యలోనే దావీదు ఒక వార్త విన్నాడు. దావీదు వెళుతుండగానే దేవుడు దావీదు ఇంటి వారి మీదకి శత్రువులను పంపించేసి పిల్లలు జల్లల్ని అందరినీ వారు దోచుకొని వెళ్ళిపోయారు. ఇంత దారుణమైన పరిస్థితి. నువ్వు దేవుని బిడ్డలకు విరోధంగా లేస్తే దేవుడు నీకు విరోధి అవుతాడు. మిత్రులకు శత్రువు అయిపోయాడు దావీదు. శత్రువులకు మిత్రుడైపోయాడు దావీదు. అందుకనే ఈరోజు దేవుడే దావీదుకు శత్రువుగా మారిపోయాడు. Don't allow God to become your enemy. Take right decision and be blessed. సరి అయిన నిర్ణయం తీసుకో.
దేవుని గణపరచు, దేవుని ఆశీర్వాదం ఆన్లైన్లో వింటున్న ప్రతి బిడ్డ ఈ సమయంలో దేవుడికి అవకాశం ఇచ్చాడు, దేవుడికి ధరణం ఇచ్చాడు. గుడికి రాగలిగితే రా, చూడగలిగితే ఆన్లైన్లో చూడు, లేదా దేవునికి ఇవ్వాలనుకుంటే దేవునికి ఆన్లైన్లో పంపండి. ఈ కమింగ్ ఫ్రైడే అగైన్ వి ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ ఎ లార్జ్ స్కేల్. ఎప్పుడు 100 మందికి ఇచ్చేవారు, ఇప్పుడు 200 మందికి. హైయర్ అండ్ హైయర్ వి ఆర్ ఇంక్రీజింగ్ ద నంబర్. సో డోంట్ గో బ్యాక్. గాడ్ నీడ్స్ యూ. దేవుడు మీకు కావాలి, దేవునికి మీరు కావాలి. దేవునికి మీరు, దేవుడు మనకి ఇచ్చిన కానుకలు ఆయనకి ఇచ్చినప్పుడు వాటిని 30 60 100 దీవించాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి. ప్రార్థన చేసి 10 నిమిషాలు మౌనంగా దేవుని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు. నమ్మదగిన దేవుడు, ఈరోజు మన పట్ల అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. ఈరోజు ఈ దినాన్ని నీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయాలి, ఒక ఆశ్చర్య కార్యం చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రభా, ఈ రోజు నుంచి ఏ అవకాశం వచ్చినా వెనకంటే వేయతాం. ప్రతి అవకాశము నా కొరికే మీరు క్రియేట్ చేశారు, నన్ను ఆశీర్వదించడానికి. అది కరోనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ చూసుకునే దేవుడు నీవు. నేను భయపడి దూరంగా ఉంది, నేనేం చేయలేను. ఈరోజు ధైర్యంగా మీ వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళే కృపను మాకు దయచేయండి. ప్రభుని అడిగేది ప్రభువు సాయం చేస్తాను. ప్రేమ నమ్మకం మా ప్రభా, దయగల మా తండ్రి, మహిమగల మా రాజు మీ పాదముల పొందన మరియు సమర్పణలో కుటుంబాన్ని, దేవుడి కుటుంబాన్ని చేతులు తప్పిస్తున్నాం. బిడ్డల్ని ఆదరించండి, తన ప్రియులను కోల్పోతుండగా ప్రత్యేకమైన పద్ధతులు ఆదరించండి. కరోనాతో బాధపడుతున్న ఆయన రమాదేవి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. గిప్సన్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. మీ కృపను విస్తరింపచేయండి. వీళ్ళ సంపూర్ణ స్వస్థతను, శుద్ధిని మీరు అనుగ్రహించుకుంటారు. ఈ సమయంలో సరి అయినటువంటి నిర్ణయాన్ని సరి అయిన సమయంలో మీరు తీసుకుని ఆశీర్వదించబడినట్టుగా మీ కృపను దయచేయగలరు. తండ్రి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ వాక్యమును తప్పుగా అర్థం చేసుకోకుండా సరిగ్గా అర్థం చేసుకొని సరి అయిన దీవెనలు పొందుతున్నట్టు మీ కృపను దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమైన కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్నుని సహవాసం, వాక్యములు విని వాక్యాంశాలుగా సరి అయిన నిర్ణయాలు తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకున్న ప్రతి బిడ్డ కాయ సమాధానం నిత్యమైన సదా తోడేటుగా. ఆమేన్.